నమస్తే అండి. ఈరోజు మనం తెలుగు 10థ్ క్లాసు టెక్స్ట్ బుక్‌లోని 9వ పాఠం గురించైతే తెలుసుకుందాం. పాఠం పేరు రాజధర్మము. రాజధర్మం. కవి శ్రీకృష్ణదేవరాయలు. ప్రక్రియ ప్రబంధం. కవి పరిచయం అయితే చూద్దాం. శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దానికి చెందినవాడు. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన తులువ వంశ ప్రభువు. సంస్కృత, ఆంధ్ర, కన్నడ భాషలలో పండితుడు. సంస్కృత భాషలో మాదలాస చరిత్ర, సత్యవధు ప్రేరణము, జ్ఞానచింతామణి, రసమంజరి మొదలైన మధుర కావ్యాలు రచించాడు. ఈయన రచనలు ఒకసారి చూద్దామండి. మాదలాస చరిత్ర, సత్యవధి ప్రీణనము, జ్ఞానచింతామణి, రసమంజరి మొదలైన మధుర కావ్యాలు రచించాడు. ఇవన్నీ కూడా సంస్కృత భాషలో రచించారండి. అలాగే అష్టదిగ్గజ పండిత కవి పండితులను పోషించడంతో పాటు తెలుగులో ఆముక్తమాల్యద ప్రబంధాన్ని రచించారు. ఆముక్తమాల్యద అనేది తెలుగులో రచించబడింది. సాహితీ సమరంగణ సార్వభౌముడు, మురురాయ రాయర గండడు, ఆంధ్రభోజుడు ఆయన బిరుదులు. రాయలవారి రచనల్లో సామాన్య జనుల జీవితాలలో కనపడే చిన్న చిన్న సంగతులే అద్భుత రసాత్మక ఆవిష్కరణలవుతాయి. రాయలు తన చిన్నతనంలో సామాన్య ప్రజల మధ్య తిరుగుతూ వారి జీవితాలను సూక్ష్మంగా పరిశీలించి ఉండడం వల్ల సహజ సుందర వర్ణనలు వారి రచనల్లో కనిపిస్తాయి అని ప్రతీతి. తెలుగు సాహిత్యంలో ఈ యుగాన్నే ప్రబంధ యుగము అని అంటారు. ఈ పాఠ్యభాగము ఆముక్తమాల్యదలోని చతుర్థ శ్వాసం నుండి గ్రహించబడింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోలు ఎన్నో చేయడానికి నాకు అవకాశం లభిస్తుంది. థ్యాంక్ యూ.